ఫ్రెండ్స్, అనుకోకుండా మేము ఊరు వెళ్తున్నామండి. వంట కూడా అయిపోతుంది. ఓ పక్క కూర వేసేసింది, ఓ పక్క చిన్ని తల్లికి నీళ్ళు పెట్టేసింది, అంట్లు తోమేసింది. ఇక్కడేమో పప్పు బుడదానికి రైస్ అన్నమాట. ఏమేమి వేసావు దిప్తి? క్యారెట్, టమాటా, బియ్యం, కొంచెం వాము, జీలకర్ర, ఉప్పు అవన్నీ వేసిందంటండి. బాగా మెదిపి పెట్టిద్దంట. ఇక్కడేమో పప్పు టమాటాలు వేసింది. పప్పు అంటే ఏపుడు ఫ్రై కదా, కూర సరిపోదేమోనని కొంచెం మా కోళ్ళకి కంటి కింపుగా ఉండాలని వేసింది పప్పు. పెందలాడే ముగించుకొని బయటికి వెళ్దామని. ఒక పక్క వాషింగ్ మిషన్ కూడా బట్టలు అయిపోయినాయి, స్పిన్ చేయాలి. ఈ చిన్ని తల్లి మాత్రం చేయి దిగట్లేదనమాట. చూడండి ఎలా చూస్తుందో, దిగదంట. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. చూడండి ఎన్ని పెట్టిందంటే, కార పొట్లాలు కూడా ఫ్రిడ్జ్లోని, కార ప్యాకెట్లు అన్నీ విడివిడిగా తీయాలంటే మనం వంగలేవులే. చింతలు ఉంది నా చేతిలో. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తుంది, డీప్ క్లీనింగ్. చూడండి ఎంత ఇదిగా ఉందో, క్లీన్ చేస్తుంది. మనది ఇంకా బెటర్. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. మా కోళ్ళు నీట్గా చేసేసింది. మా మనవరాళ్ళు నేను ఎత్తుకొని ఉన్నా, నాకు అవ్వదు కదండి, అందుకని మా కోళ్ళు చేసింది. చాలా నీట్గా చేసింది, చాలా చక్కగా సదిరింది. ఖాళీ కూడా ఉంచింది ఫ్రిడ్జ్. ఇదిగోండి అంతా ఖాళీగా ఉంచేసింది అనమాట మొత్తం. అది సిరపు బుడదాంది ఉంచమన్నారంట ఫ్రిడ్జ్లోనే, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ పూట డైలీ బ్లాగ్ పెడదామని రోజు అనుకొని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆగిపోయిందండి, ఇంకా సదరాలి. రేపు పొద్దున్న సదిరిద్ది అన్నమాట. ఇదిగో ఒక వలుక్కు వస్తుంది, ఒక్కొక్కటిగా సదురుకోవటం. ఎచ్చాలు తీసుకొచ్చాడు, ఈ ఎచ్చాలు చదువుకోవాలి. కూరగాయలు లైన్లో ఉన్నాయి, కూరగాయలు సదురుకోవాలి. ఇదండి